హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు 2 కట్ బ్యాంగిల్స్ మీద, ఫ్లాట్ బ్యాంగిల్స్ మీద డిజైన్ చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది ర్యాపింగ్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ 1 బై 1 చూపిస్తాను చూడండి. స్క్వేర్ 8x8 వైట్ కుందన్స్ కావాలి. నెక్స్ట్ వైట్ 3mm రౌండ్ కుందన్స్. నెక్స్ట్ పింక్ 3mm రౌండ్ కుందన్స్. అలానే స్క్వేర్ 4x4 పింక్ కలర్ కుందన్స్ కావాలి. ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయ్యింది, నేను డిజైన్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్న తర్వాత గ్లూ అనేది నేను చూపించే విధంగా అటాచ్ చేసుకుని దానిపైన 8x8 స్క్వేర్ వైట్ కుందన్ని క్రాస్గా అట్టించుకోవాలి నేను చూపించే విధంగా. అలానే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ఈ కుందన్ని అటాచ్ చేసుకున్నాక కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం క్రాస్గా అలా వచ్చిన. నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చేసరికి 30 డేస్ ఛాలెంజ్లో 12th డిజైన్. ఇప్పుడు మనము ఈ వైట్ కుందన్కి కిందన గ్లూ అప్లై చేసుకుని పింక్ కలర్ స్క్వేర్ కుందన్స్ కూడా డైమండ్ షేప్లోనే అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చూసారుగా, ఈ విధంగా అటాచ్ చేసుకుని మళ్ళీ దాని కిందనే మళ్ళీ 2 పింక్ కలర్ స్క్వేర్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఈ డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో చేశాను. మీరు ఏ కలర్ కాంబినేషన్ బట్టి అయినా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 4 స్క్వేర్ కుందన్స్ అటాచ్ చేసాం కదా, మళ్ళీ వైట్ కుందన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఆల్టర్నేట్గా బ్యాంగిల్ మొత్తం ఒకటి వైట్ స్క్వేర్ అయితే 4 పింక్ స్క్వేర్ కుందన్స్, ఆ విధంగా మీరు బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు మిడిల్లో ఇంకొక డిజైన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. అలానే ఈ డిజైన్ ఎలా అనిపించింది అన్నది మాత్రం కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు అసలు. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్క్వేర్ కుందన్స్ 4 అటాచ్ చేసాం కదా, మిడిల్లో 3mm వైట్ కుందన్ని అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకుని ఇప్పుడు ఈ స్క్వేర్ కుందన్స్ పైన గ్లూ అప్లై చేసుకుని 3mm వైట్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని 5 అటాచ్ చేసుకోవాలి రౌండ్గా ఫ్లవర్ కింద. అది కూడా ఎలా చేసుకోవాలనేది నేను ఇక్కడ ఈజీగా చూపిస్తున్నాను చూడండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలా, నార్మల్గా వీడియో తీశాను చూస్తున్నారుగా. మీకు 4 పడితే 4 లేకపోతే 6, 4 కానీ 6 కానీ వైట్ కుందన్స్ యూస్ చేసి ఫ్లవర్ షేప్ అనేది తెచ్చుకోవాలి. నేను ఇక్కడ 5 కుందన్స్ని అటాచ్ చేశాను కదా. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మధ్యలో 3mm వైట్ కుందని యూస్ చేయకుండా స్క్వేర్ కుందని యూస్ చేసి కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను స్క్వేర్ కుందన్ని యూస్ చేశాను లోపల పెట్టడానికి. లోపల 3mm పెట్టాను కదా, ఇక్కడ స్క్వేర్ కుందన్ని అటాచ్ చేశాను. ఇప్పుడు దీనిపైన ఫ్లవర్ కింద మళ్ళీ 3mm వైట్ కుందన్స్ని అటాచ్ చేసుకుంటాను. అంటే మీకు ఈ వైట్ బిగినర్స్కి లోపలికి వెళ్ళిపోతున్నట్టు అలా అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి. అందుకు ఈజీగా ఉండడానికి 3mm కుందన్నైనా లేకపోతే స్క్వేర్ కుందన్నైనా మిడిల్లో అటాచ్ చేసుకుంది. అప్పుడు పైన అటాచ్ చేసే 3mm వైట్ కుందన్స్ ఫ్లవర్ డిజైన్ కింద నీట్గా వస్తుంది. దానికోసం నేను ఇక్కడ 2 వేస్లో కూడా చూపించాను చూసారుగా. ఈ విధంగా ఫ్లవర్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ పైన గ్లూ అప్లై చేసుకుని 3mm పింక్ కుందన్ని అటాచ్ చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. నేను ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి స్క్వేర్ కుందని పెట్టి చూపిస్తున్నాను 8x8 కుందన్ని. ఇప్పుడు కొంచెం డ్రై అయిన తర్వాత ఈ ఫ్లవర్ డిజైన్ పైన గ్లూ అప్లై చేసుకొని 3mm పింక్ కుందన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మీకు డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ డిజైన్ బ్యాంగిల్స్ మీరు సింగిల్గానే వేసుకోవచ్చు, లేకపోతే బ్రైడల్ సెట్లో మిడిల్గా అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే సైడ్ బ్యాంగిల్స్ కింద అయినా యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేసుకున్నా ఈ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారుగా, ఈ విధంగా మీరు బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక బ్యాంగిల్ కంప్లీట్ చేశాను, అది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 2 బ్యాంగిల్స్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఎలా ఉంటుంది అన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగోండి 2 బ్యాంగిల్స్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడే చేసినందువల్ల గ్లూ అనేది కనిపిస్తుంది. 24 అవర్స్ తర్వాత గ్లూ మొత్తం డ్రై అయిన తర్వాత లుక్ కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ ఎలా అనిపించింది అన్నది మాత్రం కామెంట్ చేసి చెప్పండి. అలానే దీనికి సంబంధించిన రా మెటీరియల్ కావాలనుకున్నా, లేకపోతే ఈ బ్యాంగిల్స్ నా దగ్గర బుక్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.